అడ్రస్ తీసుకురా. ఇదిగోండి, సరళ ఒక చిన్న మిస్టేక్ చేసింది. నేనైతే అరిసేసినాను, ముందు వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇది కూడా షార్ట్ పెడతా అనుకుంటున్నా. అయితే ఏమంటుందంటే, నేను ఇట్లనే పొరపాటు చేసినా కానీ నేనే సర్దుకునేలాగా నాకు ఫీజింగ్ కట్ చేసి చూపాను. నిన్నటి వరకు అయితే నేనే కట్ చేసి చూపించాను. ఇప్పుడు తను కట్ చేసుకునేలాగా నేను చిన్న వీడియో చేస్తున్నాను, చూడండి. ఒకటి చెప్తాను ఎక్స్ప్లెయిన్, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. ఓకే, ఈ నెక్ కుట్టేటప్పుడు ఫీజింగ్ ఇది దీంట్లో మధ్యలో నువ్వు ఇది కుట్టినాక మధ్యలో ఇది కట్ చేసినావు. ఈ కట్ చేసిన పీస్ కంటే ఇప్పుడు నీకు ఎక్కువ కావాలి, ఎందుకంటే ఈ ఘాట్లు పడ్డాయి కాబట్టి పావించు ఘాట్కు లోపలికి నువ్వు కుట్టాలి. కాబట్టి మనం ఇప్పుడు దీనికంటే పావించు లోపలికి మార్క్ చేసుకోవాలి. నీకు ఇది లేకుండా ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తా. ఇగో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకో, క్లాత్ ఫోల్డ్ చేసుకొని వాళ్ళ నెక్ ఎంత పెట్టుకున్నాం మనము, నెక్ 6 ఇంచెస్ ప్లస్ నెక్ 2.5 పెట్టుకున్నాము. మనం పావుదక్క 3, మనం ఇప్పటిదాకా నెక్కులు కట్ చేసినాం. ఇలాగా చూడు, నెక్కులు కట్ చేసినాయి, పావుదక్క 3 కట్ చేసుకుంటూ వచ్చిన, 2.5 పెడితే పావుదక్క 3 కట్ చేసిన. ఇప్పుడు నువ్వు 3 కట్ చేయాలి. పావుదక్క 3 కట్ చేసి పావుదక్క 3 కట్ చేయాలి. కింద డీప్ పెంచాలి. నువ్వు కింద ఘాట్లు పెట్టి ఈడ పైన ఘాట్లు, అబ్బో ఈడ పైన కూడా ఘాటు ఇచ్చినావు కదా, పైన ఘాటు ఇవ్వలేవేమో అనుకున్నా. ఒక పక్క ఇచ్చేసినావు పైన ఘాటు కూడా. కొంచెం చేంజ్ చేయాలి. ఇక వెనక భాగం ముందు భాగం 2, ఇక 3 ఇంచులకి వేయాలి నెక్. ఇక 3 ఇంచులు చేయాలి, ఎంత ఉంటే అంత అనుకో. ఇప్పుడు దీన్ని బట్టి ఈ 3 ఇంచులు చేయాలన్నప్పుడు ఈ 3 ఇంచులకి నువ్వు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకొని, అంటే నీకు నెక్ వచ్చేసి ఇంత ఉంటుంది, నువ్వు చేసుకునేయాల్సింది ఇంత అన్నట్టు. అంటే మనకి ఇక్కడ నెక్ సమానమే ఉంటుంది. ఇగో దీనిలాగా మనకు నెక్ కరెక్టే ఉంటుంది. ఖర్చు కట్ చేసినావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈడికి కట్ చేయాల్సింది, నువ్వు ఎగ్జాక్ట్గా ఈడికి కట్ చేయాల్సింది ఈడికి కట్ చేసినావు. నేను పెట్టిన కాడికి కట్ చేసినావు. ఇప్పుడు నేను ఇక్కడికి పెడుతున్నా కుడితే, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెట్టిన తర్వాత నువ్వు దీనిది లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ లెంత్ 6 ఇంచులు ఉంది. మొన్న 5.5, 5 పెడితే ఇప్పుడు 6 అంగుళం ఎక్కువ పెట్టమన్నావు. అంగుళంన్నర, ఇప్పుడు 6.5 పెట్టాలి. ఇప్పుడు అంటే 7 అవుతుంది కుట్టేసరికి. ఇలాగా మెజర్మెంటు 6.5 ఇలా పెట్టుకొని స్కేల్ తోటి ఇలా లైన్ వేసేసుకో. మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో ఇలాగా ఒక 3, ఇక్కడ కూడా 3 పెట్టుకో. ఇది ముందు నెక్ కాబట్టి, వెనక డీప్ తీసేదైతే 6 అంగుళం ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఇది డిజైన్ డ్రా చేసుకో. ఈ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు డిజైన్ లోపలికి బయటకు ఫస్ట్ ఇది డ్రా చేసుకో ఉన్నట్టు. ఇది ఉంది కాబట్టి నువ్వైతే ఓన్గా ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు,